అయితే నాన్నగారితో కలిసి కూడా పాడారు మీరు యాక్చువల్గా, కలిసి యాక్ట్ చేశారు కదా. సో ఎక్స్పీరియన్సెస్ ఏంటి సార్ ఆ టైం? లాట్ టు లర్న్. ఆయన ఎక్స్పీరియన్స్ కెమెరా ముందు ఎలా బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఉంటుంది, మైక్ ముందు వోకల్ లాంగ్వేజ్ ఎలాగ ఉంటుంది, ఎంత త్రూ ఆయన మాట్లాడేటప్పుడు, మామూలుగా మాట్లాడేటప్పుడు ఆయన డెసిబుల్ లెవెల్స్ ఎలాగ ఉంటాయి, మైక్ ముందు వెళ్ళి పాడేటప్పుడు అది ఎట్లాంటి ప్రత్యేకంగా ఎట్లాంటి మూడ్లో ఉన్న పాట, దానికి ఎట్లా త్రో చేయాలి వాయిస్ అన్నది చూసి మనం నేర్చుకుంటున్నాం అనుకుంటాం, కానీ అది మనం పాటించడానికి వచ్చేటప్పటికి అది మన గొంతు సహకరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డెప్త్ ఉండాలి, ఆ అనుభవం ఉండాలి. అండ్ అది పోయే కొద్దీ వస్తుందేమో అని అనుకుంటున్నాను నేను. అండ్ నాకు నేను ఎప్పుడు పుణ్యభూమి లాంటి పాటలు ధైర్యం చేయను నేను పాడడానికి. స్టేజ్ మీద కూడా నేను ఇప్పటికీ, ఎందుకంటే అంత ఎక్స్ప్రెషన్ ఉంది, అంత అదొక సినిమా, ఆ పాటే ఒక సినిమా. ఎస్, బట్ కాకపోతే అంటే మీకు అంటే ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారనుకోండి, నిన్న మొన్న వస్తే మాట చెప్పొచ్చు, బట్ యు ఆర్ ఇన్ టు ద మూవీస్ అండ్ మీరు కూడా ఉంది కదా చాలా వరకు. అంటే ఆయనకి మీ వాయిస్కి తేడా అంటే బేస్ అంటారా, లేదంటే నాది ఇంకొంచెం ఆయన బ్యారిటోన్ వాయిస్ ఉంటుంది ఆయనకి. ఓకే, ఆల్టో టెనోర్ ఉంటుంది, నాది కొంచెం ఆల్టో, కొంచెం షార్ప్. ఇప్పుడు తగ్గుతున్నది, ఐఎమ్ కమింగ్ ఇన్ టు అన్ ఆల్టో అండ్ బ్యారిటోన్ వాయిస్కి వస్తున్నది అనమాట. ఓకే, ఇలా ఓవర్గా అబ్యూస్ చేస్తే ఇప్పుడు నా వాయిస్ అలా బేస్గా ఉన్నదో అలా ఒక్కొక్కసారి ఉంటుందన్నమాట. సో ఏజ్తో వచ్చేది అది కూడా. ఇప్పుడు నాన్న 70s 80s నాన్నగారి ఏ దివిలో విరిసిన పారిజాతము వినడానికి, తర్వాత చిలుకా క్షేమమా వినడానికి చాలా తేడా ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే అంటే ఆయన నాకు అర్థం కాని విషయం ఒకటి ఉండే సార్, అంటే మన రేడియోలో ఆ టైంలో రేడియోలో టేప్ రికార్డర్లో ఉండేవి మాట. 90s కిడ్స్ అంటే చాలామందికి అవే ఉండేది, ఎందుకంటే టీవీస్లో తర్వాత పాటలు అవన్నీ ఇప్పుడు ఫింగర్ టిప్స్ అప్పుడు కాదు. బట్ అదే టేప్ రికార్డర్లో చిరంజీవి గారు సినిమా సాంగ్ పెట్టుకుంటే చిరంజీవి గారు వచ్చి పాడారు అన్నట్టు ఉండేది, బాలకృష్ణ గారు పెట్టుకుంటే అంటే ఎవరికి వాయిస్ వాళ్ళకి యాప్ట్ అయిపోయింది. అలా అని చెప్పి దాన్ని అనుకరించేవాళ్ళు కదా, దానికైనా టెక్నిక్ లాంటి ఏమైనా ఉండేవా, లేదంటే వాళ్ళ స్టైల్ని పట్టుకునేవారా? నాకు తెలిసి ప్రత్యేకంగా ఎన్టీ రామారావు గారికి, అక్కినే నాగేశ్వరరావు గారికి ఆయన హీ యూస్ టు డూ దట్ క్యారికేచర్ వాయిస్లో. ఆ క్యారికేచర్ని డిఫరెంట్గా చేసేవాళ్ళు. వాళ్ళు వాయిస్ని ఇమిటేట్ చేయకుండా వాళ్ళు ఒక్కొక్క మాట ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అన్న దాన్ని పట్టారు ఆయన, అది చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు అందుకే నాగేశ్వరరావు గారికి మీరు చూస్తే కూడా ప్రేమాభిషేకం ఇవన్నీ చూసి నా కళ్ళు చెబుతున్నాయి, అది ఎక్కడో ఒక చోట ఒక నేసల్ టింజ్ ఒకటి వస్తుంది, అది మనకి తెలిసిపోతుంది నాగేశ్వరరావు గారి పాట అని. అదే రామారావు గారికి అయితే కొంచెం బేస్ ఎక్కువ ఉంటుంది, ఆకు చాటు పిల్ల తడిసే అట్లా హీ యూస్ టు డూ దట్ పర్పస్లీ. కానీ కొంచెం ఒక కాలం అయిన తర్వాత ఐ థింక్ శంకరాభరణం తర్వాత అనుకుంటా, ఐ థింక్ హీ స్టాప్డ్ డూయింగ్ దట్. చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి ఐ డోంట్ థింక్ హీ అటెంప్టెడ్ డూయింగ్ దట్. బట్ కాకపోతే కానీ కొంచెం వాయిస్లో టెక్స్చర్ మార్చేవారు. అదే మార్చేవారు, కానీ అదే అనేది. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఒక వాయిస్ అంటే ఒకేలా ఉంటుంది, బట్ కాకపోతే అది ఆ చేంజ్ ఏదో చూపించేవాళ్ళు ఖచ్చితంగా చేసేవారు. బట్ హీ స్టాప్డ్ మిమిక్రీ, స్టాప్ చేసేవారు. ఆ హీరోకి ప్లేబ్యాక్ సింగింగ్ అంటే అదేనండి, అది ముందు కాదు, అది ఆ సినిమాకి. ఇప్పుడు సినిమా చూసేటప్పుడు ఎంతసేపు బాలకృష్ణ గారిని సినిమా మొత్తం చూసి ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ వచ్చేటప్పటికి ఆయనే పాడుతున్నారు అనిపించాలి కదా ఫ్యాన్స్కి. సో దట్ హీ కాట్, దట్ వాజ్ ఫస్ట్ అండ్ ద లాస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అనుకుంటాను. అది ఆ టెక్నిక్స్ టిప్స్ ఎప్పుడు చెప్పలేదు మీకు? అది ఎక్కడుందండి టైం చెప్పడానికి. నేను అడిగినా కూడా లైట్ తీసుకునేవాడు అనమాట ఆ టైంలో కూడా. అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి స్ట్రాటజీస్, అది వాళ్ళకే సొంతం అవ్వాలని ఒక చిన్న స్వార్థం ఉంటుంది. ఇప్పుడు దీనికి ముందు టిఎం సౌందరరాజన్ గారు ఉండేవారు తమిళనాడులో, తెలుగులో ఘంటసాల గారు ఉండేవారు. మనకేంటంటే మనకి ఒక మాయాబజారు, లేకపోతే మాయాబజారే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో రామారావు గారికి, ఎస్వి రంగారావు గారికి ఆయన మాధవపతి గారు పాడిన, ఘంటసాల గారు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఒకే సినిమాలో. కానీ మనకి వాళ్ళ ఫిజికాలిటీస్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలుసు కాబట్టి ఇది రామారావు గారిది, ఇది నాగేశ్వరరావు గారిది అని మనకే తెలిసిపోతుంది, వాళ్ళు ట్రై చేయకపోయినా. సో ఆ కాన్షియస్నెస్లోకి మనం వెళ్ళామేమో అని అనిపిస్తుంటుంది అనమాట.